లలిత ఎక్స్చేంజ్ ఉత్సవ్ పాత నగల అదే బరువుకి కొత్త నగలు తీసుకో నగల ప్రైస్ లో 20% ఆదా చేసుకోవచ్చు. సో ప్రజెంట్ మనం దేవరకొండ నియోజకవర్గంలో ఉన్నాం, తక్కలపల్లి గ్రామంలో ఉన్నాము. సో 2 రోజుల క్రితమే దివ్య అని చెప్పి యువతి సెలూన్ షాప్ లో కూడా తను సూసైడ్ చేసుకుందని చెప్పి కూడా మనము వార్తల్లో విన్నాము. అసలు వాస్తవంగా ఏం జరిగింది, దాని తర్వాత కూడా ఏదైతే మీర్పేటలో ఉన్న సెలూన్ షాప్ ఓనర్ మురళి తనపై అత్యాచారానికి ప్రయత్నించాడని చెప్పి కూడా కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. దాని తర్వాత కూడా ఏదైతే చనిపోయిన మృతదేహాన్ని తీసుకొని కూడా ఏదైతే అక్కడ ఉన్న ఆ సెలూన్ షాప్ దగ్గర కూడా ఫ్యామిలీ బంధువులందరూ కూడా అక్కడ ధర్నా చేసిన ఆ సంఘటన మనం అందరం చూసాము. దీనికి సంబంధించి కూడా మనము ఏం జరిగింది అంటే, దివ్య అనే యువతి ఎప్పటి నుంచి అక్కడ వర్క్ చేస్తుంది. సో తను ఆ ఫ్యామిలీతో తను ఎప్పుడు షేర్ చేసుకోలేదా, ఎందుకంటే తను 7 months నుంచి అతని దగ్గర వర్క్ చేస్తున్నట్టు మనకైతే ఆ సమాచారం ఉంది. దాని తర్వాత కూడా ఆ కుటుంబ సభ్యులు అందరూ పెద్ద ఎత్తున అక్కడ ఆ ధర్నాలో పాల్గొన్నారు. సో అప్పుడు కూడా కొన్ని పోలీసులతో కూడా వాళ్ళకి వాగ్వాదం చోటు చేసుకున్న విషయం మనందరికీ తెలిసిందే. సో ప్రజెంట్ మనం ఇక్కడ వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నాము, దేవరకొండ ఆ నియోజకవర్గానికి సంబంధించి తక్కలపల్లి గ్రామంలో మనం ఉన్నాము. వాళ్ళ నివసించే దివ్య ఉండే ఆ నివాసం దగ్గర ఉన్నాము. 2 రోజుల క్రితమే తన అంత్యక్రియలు కూడా పూర్తయ్యాయి. సో అడుగుదాం, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ మన దగ్గర ఉన్నారు. సో అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాము. సో ఏం జరిగింది అంటే, కొన్ని వార్తలు కూడా మనం చూసాము, తనకి 15 లక్షలకే తన కూతుర్ని కూడా అమ్ముకున్నారని చెప్పి కూడా కొన్ని వార్తలు మనం చూడడం జరిగింది. అసలు వాస్తవంగా ఏం జరిగింది, నిజంగానే వాళ్ళ కూతుర్ని అమ్ముకున్నారా, లేకుంటే వాళ్ళ కూతురు తనతో ఉన్నట్టు వీళ్ళకి ఎప్పుడు ఫ్యామిలీ వాళ్ళకి చెప్పలేదా? సో ఇవన్నీ నా దగ్గర అయితే చాలా డౌట్స్ ఉన్నాయి. వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ వాళ్ళతో అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. అమ్మ, మీరు ఏమైతారు దివ్యకి వాళ్ళ పెద్దనాన్న కూతురునండి నేను. సో వాళ్ళ అక్కనైతే నేను దివ్య 6 months నుంచి అక్కడ జాబ్ చేస్తుంది. అతను 2 months అప్ అండ్ డౌన్ చేసింది దివ్య. 3rd month నుంచి ఇంటికి రాలేదు. ఇంటికి ఎందుకు వస్తలేవు, ఏమైంది అని అంటే, ఎందుకమ్మా అక్కడికి ఇక్కడికి తిరగడం ఎందుకు, ఈయన ఉండి పని చేసుకుంటది కదా, ఆడికిడికి తిరిగితే టైం వేస్ట్ అవుతుంది. ఇక్కడ నైట్ క్లయింట్స్ వస్తారు కదా, ఆ క్లయింట్స్ తోని ఆమె చూసుకుంటది, పని నేర్చుకుంటది, అన్ని నేర్చుకుంటది, వద్దులే అని చెప్పి మా పిన్నికి చెప్పిండంట ఆయన. సరేలే చెప్పిండు కదా అని చెప్పి అన్న వదిన అని పిలిచేదంట వాళ్ళని. అన్ననే కదా అమ్మ అమ్మ అని, తను కూడా మా పిన్నిని అమ్మ అమ్మ అని పిలిచేదంట. సరేలే నమ్మినామని చెప్పి తన దగ్గర ఉంచడం జరిగింది. అయితే 3rd month నుంచి అమ్మాయి దగ్గర ఫోన్ లేదండి. అతనే ఫోన్ చేసి వీళ్ళకి చెప్పిండంట, మీ అమ్మాయి ఊకే రీల్సే చూస్తుంది, పని నేర్చుకుంటలేదు, ఏం నేర్చుకుంటలేదు అని చెప్పిండంట. వీళ్ళు పోయి సరేలే పని నేర్చుకుంటలేదు అంటుంది కదా, ఆ ఫోన్ కూడా ఖరాబ్ అయిపోయిందంట. ఊకే స్విచ్ ఆఫ్ వస్తుంది, ఎందుకు పని చేయని ఫోన్ అని చెప్పి వీళ్ళు తీసుకొచ్చేసిరంట. ఆ అమ్మాయి దగ్గర ఫోన్ లేదు. అతను ఏం చేసిండు, 3rd month నుంచి ఆ అమ్మాయిని ప్రెజర్ చేయడం జరిగింది. ఆ అమ్మాయిని ప్రెజర్ చేయడం వల్ల ఆ అమ్మాయి ఎవరికి చెప్పుకోలేదు. ఎవరికైనా చెప్పుకుంటే, నీవు మీ అక్కకి చెప్తావా, మీ అమ్మకి చెప్తావా, మీ అమ్మకి చెప్తే మీ అమ్మ అక్కడ పని చేస్తుంది, మీ అమ్మ ఈ టైంకి వస్తుంది, మీ అమ్మని చంపేస్తా, మీ అక్క కోటిలో FM డెంటల్లో పని చేస్తుంది, మీ అక్క ఈ టైంకి వస్తుంది, ఆమెను కూడా చంపేస్తా అని బెదిరించిండంట. ఇంకొకటి, నా భార్యకి చెప్తావా, నా భార్యకి చెప్తే నా భార్యను చంపేస్తా, నా కూతుర్ని చంపేస్తా అని బెదిరించిండంట. సరే వాళ్ళందరికీ చెప్పి వాళ్ళందరి ప్రాణాలు తీయడం ఎందుకని చెప్పి అమ్మాయి మాకు చెప్పలేదండి ఏం జరిగిందన్న విషయము. కానీ ఆ అమ్మాయి మాత్రం సూసైడ్ చేసుకోలేదు, తనే బలవంతంగా సూసైడ్ చేసిండు. తను బలవంతంగా తాగిపించిండు, కానీ తాగింది శానిటైజర్ కాదు, వేరే ఏదో పాయిజన్ తాగిపించిండు అతను. మరి అందులో వార్తల్లో చూసినట్టయితే శానిటైజర్ బాటిల్ తాగే తను చనిపోయిందని చెప్పి కూడా ఆ వార్తలో మనం చూస్తున్నాం. అవునండి, కానీ శానిటైజర్ కాదు, శానిటైజర్ తాగితే చనిపోరని మేము 2-3 డాక్టర్లను కూడా కన్సల్ట్ అయినాము. అంటే మేము వెళ్ళి కన్సల్ట్ కాలేదు, ఫోన్ చేసి అడిగినాము. ఫోన్ చేసి అడిగితే ఏం కాదమ్మా, వామిటింగ్స్ అవుతాయి, శానిటైజర్ తాగితే ఏం చనిపోరు అని చెప్పారు మాకు. చనిపోరు అని చెప్పినందుకు మేము నమ్మినాము. ఇంకొకటి, హాస్పిటల్ దగ్గరికి ఆమె ట్రీట్మెంట్కి తీసుకెళ్ళినప్పుడు ఆమె ఏం చేసిందంట, హాస్పిటల్లో పోలీసు నుంచి మాకు రిపోర్ట్ వస్తే మేము ట్రీట్మెంట్ చేస్తాం, అమ్మాయిని ఐసీయూలో పెట్టాలి అని చెప్పారంట. బ్లడ్ శాంపిల్ తీసుకురంట. బ్లడ్ టెస్ట్ రిపోర్ట్ రాకముందుకే ఏం చేసిందంట, మీరు పోలీసులు అది ఇది అంటే, నీకు ఇంకా 2 ఆడపిల్లలు ఉర్రు, వాళ్ళ జీవితం స్పాయిల్ అయిపోతుంది, నా మొగన్ కాడ డబ్బు ఉంది, నా మొగన్ని నేను 3 రోజులలో ఇప్పించుకొచ్చుకుంటా, నీ పిల్ల జీవితం ఖరాబ్ అయిపోతుంది అని చెప్పి వాళ్ళు ఆ అమ్మాయి బెదిరించిందంట. ఎవరు, ఆ మురళి వైఫ్ బెదిరించింది మా పిన్నిని. బెదిరియడం వల్ల అయ్యో నా చనిపోతుందని అనుకోలేదు, శానిటైజరే కదా తాగింది, నా బిడ్డ చనిపోదులే, నా బిడ్డ బతుకుతుంది, నా బిడ్డ బతుకుతే నా బిడ్డ జీవితం ఖరాబ్ అయిపోతుంది, ఇంకెవరు నీ పిల్లలను ఎవరు పెళ్లి చేసుకోవడానికి రారని చెప్పడం వల్ల మా పిన్ని బెదిరించింది. ఇంకొకటి, ఆమె ఏం చెప్పిందంట, నాకు తెలిసిన మెడికవర్ హాస్పిటల్ ఉంది, ఆడికి వెళ్దాము, ట్రీట్మెంట్ అక్కడ చేపిద్దాం, ఇక్కడ వద్దని చెప్పిందంట. చెప్పి ఇంటికాడికి పంపించేసిందంట వాళ్ళని.
తను రాలేదంట, వేరే ఎవరినో ఇచ్చి ఇంటికి పంపించేసిందంట. ఇంటికి పంపించేసినాక నైట్ అంతా ఇంకా అట్లనే ఉంది. మార్నింగ్ హాస్పిటల్ తీసుకెళ్లేసరికి చనిపోయింది. ఓకే, చివరికి ఎప్పుడు మాట్లాడింది దివ్య మీతోనే? చివరిగా ఎప్పుడు మాట్లాడింది, హాస్పిటల్ తీసుకెళ్లే ముందు మాట్లాడింది. ఏం చెప్పింది ఆమె, ఆ మమ్మీ వాడు మంచోడు కాదు మమ్మీ, వాడు నా జీవితం నాశనం చేసిండు, నా వల్ల నాలాగా ఇంకో అమ్మాయి జీవితం నాశనం కావద్దు మమ్మీ, నాతో పాటు ఇంకొక అమ్మాయి పనిచేస్తుంది కదా, ఆ అమ్మాయిని కూడా తీసుకురండి మమ్మీ, ఆ అమ్మాయి అక్కడ ఉండొద్దు, నేను ఇక్కడ ఉండను మమ్మీ, నేను ఇంకోసారి సెలూన్కి వెళ్ళను, నేను అక్కడికి వెళ్ళి జాబ్ చేయను మమ్మీ అని చెప్పిందంట.